అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ టిన్ ఫ్లేమ్స్ ఎనర్జీ. ఈరోజు మనం ఇన్నర్ వర్క్ గురించి మాట్లాడుకుందాం. టిన్ ఫ్లేమ్స్ అందరూ ఇన్నర్ వర్క్ చేయాలి అంటారు. అసలు ఇన్నర్ వర్క్ అంటే ఏంది? ఇన్నర్ వర్క్ అంటే మీ గురించి మీరు తెలుసుకోవడం, మీ మీద మీరు వర్క్ చేసుకోవడం, మీ లోపటికి వెళ్ళి మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అని అంటారు. మన మీద మనం వర్క్ చేసుకోవడం అంటే మనల్ని మనం హీల్ చేసుకోవడం. హీలింగ్ అంటే నయం చేయడం. ఇప్పుడు ఒక గాయమైంది, దాన్ని మనం మానుకోవడాన్ని హీలింగ్ అని అంటాం. మరి ఇప్పుడు మన సోల్కి అయింది గాయం, ఏం మానుకోవాలి? ఆ సోల్కైన గాయాన్ని మనం నయం చేసుకోవాలి. ఆ సోల్కైన గాయం నయం కావాలంటే ఏం చేయాలి? మన సోల్ కొన్ని వందల ఏండ్ల నుంచి జన్మ తీసుకుంటూ వస్తుంది. ఈ ఇన్ని జన్మలల్లా మనల్ని ఎవరెవరు ఎంత బాధ పెట్టిర్రో, ఎవరు ఎన్ని మాటలు అన్నారో, ఎవరిని మనల్ని మోసం చేసిర్రో, ఎవరిని మనల్ని అవమానంగా చూశారో, ఇవన్నీ మన సోల్ తెలుసు. మనకైన గాయాలు ఇవన్నీ, వీటినే వూండ్స్ అని అంటాం. ఇదే కాక మన సోల్ ఎన్నో కర్మలు చేసి ఉంటుంది కదా, అవునా? ఎన్నో మంచి పనులు చేసి ఉంటుంది, ఎన్నో చెడు పనులు కూడా చేసి ఉంటుంది. ఈ కర్మలన్నీ ఎక్కడ ఉంటాయి? మన వెన్నుపూసలో ఉండి ఉంటాయి. మన కర్మలన్నీ వెన్నుపూసలో ఉన్నాయని అంటారు. వెన్నుపూసలో ఏముంటాయి? చక్రాస్ ఉంటాయి కదా. మన కర్మలన్నీ 7 చక్రాస్లో ఇమిడి ఉంటాయి. ఇప్పుడు మనం హీలింగ్ చేసుకోవాల్సింది మన కర్మలని అండ్ మన వూండ్స్ని. మనం చేసిన కర్మలని, మనకు అయిన బాధలను, ఆ గాయాలను, వాటన్నింటినీ మనం ఇప్పుడు నయం చేసుకోవాలి. టిన్ ఫ్లేమ్స్ అంటే 1 సోల్ 2 బాడీస్లో ఉంటుంది కదా. ఈ సోల్ టిన్ ఫ్లేమ్ మరి ఇన్నర్ వర్క్ ఏముంటుంది టిన్ ఫ్లేమ్స్లో అంటే చక్రాస్ మెడిటేషన్ చేస్తుర్రు. ఎందుకంటే చక్రాస్ మెడిటేషన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మన కర్మలన్నీ దాంట్లోనే ఉన్నాయి కాబట్టి వాటిని మనం బ్యాలెన్స్ చేయడం, హీల్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఇన్నర్ వర్క్. ఇది ఒక్కటే చేస్తే సరిపోతుందా అంటే కాదు. దీంతోపాటు ఇంకా ఎంతో ఉంది ఇన్నర్ వర్క్ అంటే. ఇది సోల్ జర్నీ కాబట్టి సోల్ అనేది మనకు ట్రిగ్గర్ అవుతుంటుంది, మిర్రర్ అవుతుంది, ట్రిగ్గరింగ్ అవుతుంది. ఆ ట్రిగ్గరింగ్ దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కూడా మనకు మిర్రరింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, మిర్రరింగ్ మెడిటేషన్ కూడా ఉంటుంది. అవి కూడా చేయాలి మనం. దీంతోపాటు మనలో ఉన్న ఓల్డ్ బిలీవ్ సిస్టమ్స్ని కూడా మనం బయటికి పంపించాలి. అంటే మన పూర్వజుల నుంచి వచ్చిన ఓల్డ్ బిలీవ్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, వాటన్నింటిని కూడా బయటికి మనం పంపించాలి. అంటే డిఎన్ఏ క్లెన్జింగ్ అనేది అవసరం. డిఎన్ఏ క్లెన్జింగ్ మెడిటేషన్ అనేది కూడా చేయాలి. అండ్ డైలీ మీరు ఒక 5 మినిట్స్ మీతోటి మీరు మిర్రర్ ముందు నిల్చొని మాట్లాడుకోవాలి. పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకోవాలి. ఇంకా యాన్సెస్టర్స్ హీలింగ్ కూడా చేయాలి. పితృదేవతలు అంటారు కదా, వాళ్ళని కూడా మనం హీలింగ్ చేయాలి. వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మనకు ఉండాలి. వాళ్ళది ఏదైనా కర్మ కానీ ఏదైనా ఉందనుకోండి, దోషం ఏదైనా ఉందనుకోండి, అది మన ఈ సోల్ జర్నీ కదా, అది మనకు అడ్డుపడుతుంది, బ్లాకేజ్ అవుతుంది. కాబట్టి మనం యాన్సెస్టర్స్ని కూడా హీలింగ్ చేయాలి. మీలో ఉన్న ఇన్నర్ చైల్డ్ తోటి మాట్లాడాలి. అంటే ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ కూడా ఇంపార్టెంటే. ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ చేస్తే పాస్ట్ హీల్ అవుతుందా అంటే నీ గతంలో ఉన్న వూండ్స్ హీల్ అవుతాయా అంటే కాదు. నువ్వు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నీ ఇన్నర్ చైల్డ్ తోటి కనీసం ఒక్కసారి కూడా మనం మాట్లాడలేదు కదా, అది చెప్పిన మాట ఎప్పుడూ వినలేదు కదా. ఈరోజు మనం అవేకనింగ్ అయిన తర్వాత మనకు తెలిసింది ఒక ఇన్నర్ చైల్డ్ అనేది ఒకటి ఉంది, దాంతో మనం మాట్లాడాలి అని. ఇప్పుడు నువ్వు ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ చేస్తే ఓకే ఫైన్, అది హ్యాపీగానే ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత మీరు తన దగ్గరికి వెళ్ళిర్రు, తనతోటి మాట్లాడిరు కాబట్టి తను చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ గతాన్ని ఏం చేస్తావు? గతాన్ని హీలింగ్ చేయాలి కదా. గతంలో ఎన్నో బాధలు పెట్టుంటావు దాన్ని, ఎన్నిసార్లు దాని మాట వినకుండా దాన్ని హింస పెట్టావు కదా. ఈ జన్మనైనా ఎన్ని జన్మల నుంచో కదా దాన్ని ఎంత పెయిన్ ఇచ్చామో దానికి. మరి ఆ పెయిన్ అంతా ఎటుపోతుంది? దాన్ని హీల్ చేయాలి మనం. మీ పాస్ట్ వూండ్స్ని, పాస్ట్ ట్రామాస్ని, మీ సబ్కాన్షియస్ మైండ్ని హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ పాస్ట్ వూండ్స్ని, మీ సబ్కాన్షియస్ మైండ్ని, వాటిని హీలింగ్ చేస్తే మీ ఇన్నర్ చైల్డ్ హ్యాపీగా ఉంటుంది. కానీ ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ ఒక్కటే చేస్తా నేను, పాస్ట్ని హీలింగ్ చేయను అంటే ఇన్నర్ చైల్డ్ ఎట్లా హ్యాపీగా ఉంటుంది? దానిలో ఉన్న బాధ అట్లనే ఉండిపోయింది కదా, అది ఎట్లా హీలింగ్ అవుతుంది? కాబట్టి దాన్ని హీలింగ్ చేయాలంటే మీరు పాస్ట్ని హీలింగ్ చేసుకోవాలి, మీ గతాన్ని హీల్ చేయాలి. వీటితో పాటు ఇంకా ఇంకా ఇంపార్టెంట్ ఇన్నర్ వర్క్ ఏంటంటే మీ సప్రెస్డ్ ఎమోషన్స్ని బయటికి రిలీజ్ చేయాలి మీరు. సప్రెస్డ్ ఎమోషన్స్ అనేది నేను వేరే వీడియోలో చెప్తాను. బట్ ఈ సప్రెసింగ్ అయిన ఎమోషన్స్ని కూడా మీరు హీలింగ్ చేసుకోవాలి. మీ పాస్ట్ వూండ్స్, పాస్ట్ ట్రోమాస్, సబ్కాన్షియస్ మైండ్ హీలింగ్, ఈ సప్రెస్డ్ ఎమోషన్స్ అనేవి చాలా క్రూషియల్ ఇన్నర్ వర్క్ డిఎఫ్కి. ఈ హీలింగ్ జరిగితేనే మీరు ఎమోషనల్గా బ్యాలెన్స్ అవుతారు. డిఎం ఎనర్జీస్ని, డిఎఫ్ ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేయాలంటారు కదా. డిఎం అండ్ డిఎఫ్ ఎనర్జీస్ని బ్యాలెన్సింగ్ చేయాలి ఇన్నర్ వర్క్లో అని చెప్తుంటారు కదా. మరి డిఎఫ్ ఎనర్జీస్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి? ఓన్లీ ఫైనాన్షియల్గానేనా? ఫైనాన్షియల్గా బ్యాలెన్సింగే కాదు, ఎమోషనల్ బ్యాలెన్సింగ్ కూడా ఇంపార్టెంట్.
వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎమోషనల్ బ్యాలెన్సింగ్ అయితేనే మీరు ఫైనాన్షియల్గా బ్యాలెన్సింగ్ అవుతారు. ఎమోషనల్గా బ్యాలెన్సింగ్ అంటే ఏంది? ఎమోషనల్గా మీరు మీ డిఎం మీద డిపెండ్ అవుతుర్రు. ఈ ఎమోషనల్గా డిపెండింగ్ కావడం అనేది వెళ్ళిపోయి మీరు ఎమోషనల్గా డిటాచ్మెంట్ రావాలి మీ డిఎం తోటి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ జర్నీలో, ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఎమోషనల్గా డిటాచ్మెంట్ రావడం అనేది చాలా క్రూషియల్. అది అయితేనే మీ డిఎం అవేకనింగ్ అక్కడ కంప్లీట్ అవుతుంది. మీకు ఎమోషనల్గా బ్యాలెన్సింగ్ అంటే ఏందో అర్థం కాకపోతే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మీరు ఇప్పుడు ఎక్కడైనా ఒక టారో రీడర్ దగ్గరికి వెళ్ళారు, మీరు ఒక రీడింగ్ చేయించుకున్నారు, మీకు ఈ జన్మలో రీయూనియన్ లేదు అని వాళ్ళు చెప్పారు మీకు. సరే, అది ఫైన్, అది నిజమా అబద్ధం అనేది పక్కకు పెడితే మీకు చెప్పారు మీకు ఈ జన్మలో రీయూనియన్ లేదు అని. ఆ మాట కూడా మీరు తీసుకోలేకపోతుర్రు, దానిని భరించలేక ఏడ్చేస్తుర్రు. అంటే నా డిఎం తోటి నాకు రీయూనియన్ లేదా, నా డిఎం లేకపోతే నేను ఎట్లా బ్రతకాలి అని పెయిన్ ఫీల్ అవుతారు కదా మీరు లోపట. ఎందుకు పెయిన్ ఫీల్ అవుతుర్రు? మీలో ఇంకా ఎమోషనల్ డిటాచ్మెంట్ అనేది రాలే. అతని మీద మీరు ఎమోషనల్గా డిపెండ్ అవుతుర్రు. ఎప్పుడు వస్తుంది మరి మాకు ఎమోషనల్ డిటాచ్మెంట్ అంటే? మీలో ఉన్న ఆ వూండ్స్ని బయటికి పంపించినప్పుడు, ఆ హీలింగ్ జరిగినప్పుడు. అందుకే పాస్ట్ వూండ్స్, పాస్ట్ ట్రోమాస్, ఈ సబ్ కాన్షియస్ మైండ్ హీలింగ్ అనేది సప్రెస్డ్ ఎమోషన్స్ని బయటికి రిలీజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్నర్ వర్క్ ఇది. ఇది మీరు మీ అంతటా మీరు చేసుకోలేరు. ఒక హీలర్ హెల్ప్ మీకు ఇక్కడ అవసరమైంది. నార్మల్గా గైడెడ్ మెడిటేషన్ లాగా చేసేది కాదు ఇది. ఒక హీలర్ హెల్ప్ అవసరం అవుతుంది ఇన్నర్ వర్క్ చేయాలి అంటే. చాలామంది డిఎఫ్స్ దీని మీద వర్క్ చేయకుండా ఫైనాన్షియల్గా మీద పడుతుంటారు. అంటే ఫైనాన్షియల్గా నేను గ్రోత్ కావాలి అని. ఫైన్, ఫైనాన్షియల్గా గ్రోత్ కావాలి, అది ఎలాగో ఇంపార్టెంటే. కానీ దాంతోపాటు ఇది కూడా కావాలి. అసలు ఇదే ఇంకా మేజర్. ఇది అయితేనే మీకు ఫైనాన్షియల్గా బ్లాకేజెస్ అనేది క్లియర్ అయిపోతాయి. మీరు ఎమోషనల్గా హీలింగ్ అయిన తర్వాత మీ డిఎం కోసం ఇట్లా ఏడుస్తూ తుడుస్తూ కూర్చోరు. మీకు హార్ట్లో పెయిన్ ఉండదు, దేనికి బాధ ఉండదు. ఇంకా మీకు ఆ పెయిన్ అనేది రిలీజ్ అయిపోద్ది. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ప్రశాంతత వస్తుంది మీకు. ఈ ఎమోషనల్గా హీల్ అయితేనే మీరు సెల్ఫ్ లవ్కి వెళ్ళగలుగుతారు. మీ మీద మీరు ఇంకా ఎక్కువ ఫోకస్ చేసుకోగలుగుతారు. చూడండి ఎంత ఇంపార్టెంట్ ఇన్నర్ వర్క్ ఒక డిఎఫ్కి ఇది. దీంతోపాటు గ్రౌండింగ్ కూడా చేయాలి ఇన్నర్ వర్క్లో. గ్రౌండింగ్ అంటే ఎక్కువసేపు మట్టిలో గడపాలి. మట్టిలో గడపకపోయినా కనీసం పార్క్లో అయినా ఎక్కడైనా గడ్డి మీద, పచ్చటి గడ్డి మీదనైనా మీరు చెప్పులు లేకుండా నడవాలి. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుంది, గ్రౌండింగ్ వల్ల ఏమవుతుంది అని అంటే, మట్టితోటి చెట్లతోటి ఎక్కువసేపు గడపడం వల్ల మీలో ఫర్గివ్నెస్ అనేది ఏర్పడుతుంది. ఈ ఫర్గివ్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్గివ్నెస్ అంటే ఎదుటి వ్యక్తిని క్షమించడం. ఎదుటి వ్యక్తి దాకా ఎందుకు, మీ డిఎంని మీరు క్షమించాలి కదా. మీ డిఎంని క్షమించి మళ్ళీ మీరు ఇద్దరు కలిసి మీ రీయూనియన్ అయిన తర్వాత పర్పస్ చేయాలంటే ఫస్ట్ మీరు మీ డిఎంని ఫర్గివ్ చేయాలి. డిఎంని ఫర్గివ్ చేయడం అంటే అంత ఈజీనా? అది కాదు కదా. మనము చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మనల్ని ఎవరు ఎక్కువ బాధ పెట్టిరు అనేది ఒక లిస్ట్ రాసినాం అనుకోండి, దాంట్లో మొదటి పేరు మన డిఎందే ఉంటుంది. అంత పెయిన్ ఇచ్చి ఉంటాడు తను. ఈ ప్రపంచంలో ఎవరు డిఎం ఇచ్చేంత పెయిన్ కానీ మనకు ఆ బాధ ఎవరు పెట్టుండరు. మరి అలాంటి డిఎంని క్షమించి మన లైఫ్లోకి మళ్ళీ మనం ఆహ్వానించి తనతోటి కలిసి పర్పస్ చేయాలి అంటే ఆ క్షమాగుణం మనలో రావాలి కదా. ఆ క్షమాగుణం రావాలి అంటే ఈ ఓన్స్ క్లియర్ కావాలి, ప్లస్ దీంతోపాటు ఈ గ్రౌండింగ్ కూడా ఉండాలి. ట్విన్ ఫ్లేమ్ జర్నీ అనేది హైలీ స్పిరిచువల్ జర్నీ. దీనికి చాలా చాలా హీలింగ్ అనేది అవసరం. ఒక్క రోజులో అయ్యేది కాదు ఇది, ఒక సంవత్సరాల్లో కూడా అయ్యేది కాదు ఇది. హీలింగ్ అనేది చాలా హీలింగ్ అవసరం దీనికి. చూడండి ఎంత ఉందో ఇన్నర్ వర్క్. ఎందుకంటే ఈ జర్నీలో కొన్ని వందల జన్మల క్రితం తాలూకు వూండ్స్ కూడా ఇప్పుడు వచ్చి బ్లాకేజెస్ అవుతాయి మనకు. అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి, ఈ చిన్నప్పటి నుంచే కాదు, వెనకటి జన్మల్లో ఎక్కడో ఏదో నీకు బాధ అయింది. సపోజ్ చెప్తున్నా, ఎవరో నిన్ను బాధ పెట్టారు అనుకుందాం, బాగా పెయిన్ ఇచ్చారు నీకు, వాళ్ళని నువ్వు క్షమించలేకపోయినావు. ఏమవుతుంది అప్పుడు? నువ్వు క్షమించలేదు కదా, దాని తాలూకు వూండ్ ఇప్పుడు నీకు వచ్చి అడ్డుపడుతుంది, ఒక బ్లాకేజ్ లాగా క్లియర్ అవుతుంది. నీ డిఎంని క్షమించనీయకుండా నీకు చేస్తాయి. ఇగో ఈ వూండ్స్ హీలింగ్ కాకనే చాలామంది ఈ జర్నీలో స్టక్ అయిపోతుర్రు. అంత ఇంపార్టెంట్ ఇన్నర్ వర్క్ ఈ ఇన్నర్ వర్క్ అంతా కూడా. ఎందుకు అందరూ డిటాచ్మెంట్ కాలేకపోతున్నారు డిఎం తోటి? ఎందుకు చాలామంది స్టక్ అయిపోతున్నారు? ఈ జర్నీలో ఇప్పుడు అవేకనింగ్ కాగానే డిఎఫ్లు అందరూ ఇన్నర్ వర్క్ స్టార్ట్ చేస్తారు, కానీ కంప్లీట్ చేయడం అనేది చాలా తక్కువ కేసెస్లో జరుగుతుంది అది. అయితే స్టక్ అయిపోతారు. ఎందుకు ఇట్లా అవుతుంది? అయినా ఒకవేళ రీయూనియన్ అయినా కూడా అది ఎన్ని సంవత్సరాలకు అవుతుంది? ఎందుకు? ఇన్నర్ వర్క్ కరెక్ట్గా చెయ్యక. ఇన్నర్ వర్క్ అంటే ఇదే, మీలో ఉన్న గాయాలని తొందరగా బయటికి రిలీజ్ చేయడం మానుపుకోవడం. దీనినే ఇన్నర్ వర్క్, మేజర్ ఇన్నర్ వర్క్ ఇది. ఎంత ఇన్నర్ వర్క్ చేసినా కూడా డిఎఫ్ ఆల్వేస్ పాజిటివ్గానే ఉండాలి. ఎందుకంటే మీరు పాజిటివ్గా ఉంటేనే మీ డిఎం ఎనర్జీస్కి అక్కడ స్ట్రెంగ్త్ వస్తుంది. అందుకే డిఎఫ్ని ఎప్పుడు ఆల్వేస్ పాజిటివ్గా ఉండమని అంటారు. అది స్టార్టింగ్లో అయితే అంత ఈజీ కాదు, బట్ మీరు ఇన్నర్ వర్క్ చేస్తున్న కొద్దీ మీరు పాజిటివ్గా ఉండగలుగుతారు. నెగిటివ్ ఎనర్జీస్ కూడా మన మీద చాలా అటాక్ చేస్తాయి,
కాబట్టి ఎవరిదైనా మీ ఇష్టదైవంది ఎవరిదైనా సరే స్తోత్రం చేసుకోవడం కానీ చాంటింగ్ చేయడం కానీ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు డిఎండిఎఫ్ బ్యాలెన్సింగ్ అని ఒక మంత్రం ఉంటుంది. దాన్ని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది. టిన్ ఫ్లేమ్ రీయూనియన్ మంత్ర అని మీరు సెర్చ్ చేశారనుకోండి, మీకు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. ఆ మంత్రాన్ని కూడా మీరు చాంట్ చేయొచ్చు, లేదంటే వినొచ్చు. ఓకేనా? చూడండి, రీయూనియన్ అనేది మన చేతుల్లో లేదు. అది డివైన్ టైమింగ్. డివైన్ టైమింగ్ అంటే మన రాతలో ఎప్పుడు రాసి పెట్టిందో అప్పుడు జరుగుతుంది అది. దాన్నే డివైన్ టైమింగ్ అంటాం. కానీ మనం హ్యాపీగా ఉండడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. ఇన్నర్ వర్క్ చేస్తే మనల్ని మనం హీల్ చేసుకుంటాం, మనం హ్యాపీగా ఉంటాం. ఏది దక్కినా దక్కకపోయినా మనకు మనశ్శాంతి దక్కుతుంది, హ్యాపీనెస్ దక్కుతుంది. ఓకేనా? మీకు డౌట్ రావచ్చు, సరే కనిపించే wounds అంటే ఎలాగైనా హీల్ చేసుకుంటాం, మరి కనపడని వాటిని ఏదో జన్మలో జరిగిందాన్ని నేను ఎట్లా హీల్ చేసుకోవాలి అంటే దానికే ఈ రెక్కి హీలింగ్ అనేది చేస్తాం. మన wounds అన్నీ, మనలో ఉన్న బాధలు, గాయాలు, మనం ఏమైతే చేసామో పాపము, కర్మము, పుణ్యం అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎక్కడుంటాయి? యూనివర్స్లో రిజిస్టర్ అయి ఉంటాయి. వాటిని ఆకాశిక రికార్డ్స్ అంటారు. ఆకాశిక రికార్డ్స్లో రికార్డ్ అయి ఉంటాయి ఇదంతా కూడా. అందుకే హీలింగ్ చేసినప్పుడు యూనివర్సే మీకు హీలింగ్ చేస్తుంది, నేను కాదు చేసేది. నేను మిమ్మల్ని నేను యూనివర్స్కి కనెక్ట్ చేస్తాను. మీరు ఏ జన్మలో ఏ ఉందో, దేంతో బాధపడిర్రు, ఏం కర్మ చేసిరో ఇదంతా కూడా యూనివర్స్ మీకు క్లియర్ చేస్తుంది. ఆ రికార్డ్స్ని ఏం చేస్తుంది అంటే అప్డేట్ చేస్తుంది. దాని ద్వారా మీకేమవుతుంది? హీలింగ్ జరుగుతుందన్నమాట. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్నర్ వర్క్ ఇచ్చాను. చాలా చాలా మేజర్ ఇన్నర్ వర్క్ ఇదంతా కూడా. ఎవరైనా హీలింగ్ కావాలంటే రావచ్చు. మీరు మెయిల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. ఓకేనా? డిఎఫ్లు అందరూ ఇన్నర్ వర్క్ అయితే కంటిన్యూ చేసుకోండి. ఓకేనా? బాయ్. ఇంకొక విషయం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? బాయ్.